సోపులు కావాలి అలా తయారైంది. అంటే అందులో 90% అలా ఉన్నారు. అందరు అమ్మాయిలు అలా లేరండి. కానీ 90% అమ్మాయిలకి పనద్దు, అయితే తిండి కావాలి. మళ్ళా 10% పిల్లలు మంచిగా ఉన్నారండి అందరూ. అయితే పెళ్ళైన ఒక అమ్మాయి భర్తతో ఎంజాయ్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు అప్పటి కాలంలో పిల్లలు ఏంటంటే, అప్పటి కాలంలో మాకంటే ముందు పెళ్ళైన వాళ్ళు ఎట్లా అంటే భర్తతో తిరుగుడు ఉండకు, ముందు ఇంట్లో పని చేసుకుని ఉంటుండే, మస్తు పని ఉంటుండే. ఏ పనులు ఉంటుండే తెలుసా? నీళ్లు ఎదుగరావడం, నీళ్లు మోసుకురావడం, ఇంత పెద్ద ఆకిళ్ళు నూకాలి, ఇంత పెద్ద అలుకులు చల్లాలి. అసలు ఆలోచించడానికి టైం లేనంత పని ఉంటుండే. అప్పుడు ఆలోచించలేడానికి పని ఉంటుండే. అంటే అప్పుడు ఆలోచనే ఉండకపోతుండే వాళ్ళకి. నిరంతరం పని, దంచుడు ఇసురుడు, దంచుడు ఇసురుడు. ఏం చేయాలన్నా దంచాల, మనం ఏం చేయాలన్నా కటికేయాలి. మనకేమో కటకలు వచ్చినాయి. కటకల వల్ల ఏమైంది? ఆలోచనలు ఎక్కాయి. అందుకని అమ్మా, వాళ్ళు పని ఎక్కుంది కాబట్టి ఆలోచించడానికి సమయం లేదు. మనకు పనే లేదు అసలు, పని తక్కువ ఉంది కాబట్టి అన్ని కటకలు వచ్చినాయి. నీళ్ళకి ఒక కటక, గ్రైండర్కి ఒక కటక, వాషింగ్ మిషన్ కి ఒక కటక, రైస్ కుక్కర్ కి ఒక కటక. అంటే చూడండి, ఈ కటకల వల్ల ఏమైంది? పని తక్కువ అయిపోయినప్పుడు మనకేం పని లేదు, ఆలోచన లేకపోయినా. అంటే ఉంటేనే కూర్చుంటాం కదా, ఇక బుర్ర ఏం చేస్తే ఆలోచన ఇవ్వాలి. దీని వల్ల ఏమైతుందంటే మన శరీరంలో వాళ్ళకి ఏం రోగాలు రావట్లేదు, మనకు రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏం చేసిండు? ఆలోచన లేని స్థితి, ఏళ్ళు ఎక్కువ బతికిండు వాళ్ళు. అందుకే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు చూడు. ఆ వయసు వచ్చాకంటే మనం ఏమైతామో తెలియదు. కొంచెం ధ్యానం చేస్తే పర్వాలేదండి, గంటలు గంటలు ధ్యానం చేస్తే పర్వాలేదు. చూడండి, వాళ్ళు ఇప్పుడు కూడా కింద కూర్చోగలిగింది. మనకి ఇప్పుడే కింద కూర్చో వస్తలేదు. వాళ్ళు కింద కూర్చోగలుగుతున్నారు అంటే వాళ్ళ బాడీ ఆహారం మంచిది తీసుకున్నది. అంటే మందు లేని ఆహారం, ప్రకృతి ద్వారా పండిన ఆహారం తీసుకున్నదే కాకుండా వాళ్ళు ప్రతిదీ శరీరానికి మస్తు పని చెప్పింది. అందుకని వాళ్ళ కాళ్ళ చేతులు ఏమైపోయినాయి అంటే ఒక స్టిఫ్గా తయారైపోయినాయి. వాళ్ళ కాళ్ళ చేతులకి నడిచిండు, ఎంతన్నా దూరం నడుచుడే ఉంటుండే, ఎంతన్నా పని చేసుడే ఉంటుండే. కాబట్టి ఏమైపోయిందంటే శరీరం దృఢంగా తయారైపోయింది. అలా మనసులో ఒక ఆలోచన రాకపోతుంది. కాబట్టి వాళ్ళకి రోగాలు రాకపోవడానికి కారణం వాళ్ళకు పనులు ఉన్నాయి. మనకి ఏ పని లేదు. ఇప్పుడు అన్నిటికీ కట్టలేసరికి ఖాళీగా కూర్చుంటాం, కదా బుర్రలో వచ్చేస్తుంది. దానివల్ల మనకి తొందరగా మరణం వస్తుంది, తొందరగా రోగాలు వస్తున్నాయి.